మైనారిటీ బిడ్డల చదువుల కోసం, వాళ్ల బంగారు భవిష్యత్తు కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం నడుం బిగించింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి చదువును, హాస్టల్ వసతులను అందిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద దాదాపు 33 కోట్ల భారీ నిధులను మన భాగ్య నగరానికి తీసుకొచ్చారు. ఇగో చూడండి, పైసలు తేవటమే కాదు, పనులు కూడా పూర్తి చేశారు. షేక్పేట్ మండలం ఇబ్రహీంబాగ్ గోల్కొండలో 20 కోట్లతో సకల సౌకర్యాలతో కూడిన మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ రూపుదిద్దుకుంది. అలాగే నాంపల్లి బజార్ ఘాట్లో 4.5 కోట్లతో మైనారిటీ బాలికల హాస్టల్ భవనం, నాంపల్లిలో 4.25 కోట్లతో మైనారిటీ గర్ల్స్ జూనియర్ కాలేజ్, మళ్లీ బజార్ ఘాట్లో 4.25 కోట్లతో మరో గర్ల్స్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్లు ముస్తాబయ్యాయి. ఇవే కాకుండా ఇంకెన్నో డెవలప్మెంట్ పనులు గాల్లో దీపంలా కాకుండా శరవేగంగా నడుస్తున్నాయి. పేద పిల్లల చదువుల కోసం నిరంతరం తపిస్తూ వికసిత్ భారత్ కలను నిజం చేస్తున్న మోదీ ప్రభుత్వానికి మన కిషన్ రెడ్డి గారి కృషికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.